అందమైన బాల్యానికి గాయం అయిందా? అందమైన బాల్యానికి గాయం అయిందా? అందాల చందమామ మాయం అయిందా? అందమైన బాల్యానికి గాయం అయిందా? అందాల చందమామ మాయం అయిందా? నిరంతరం చదువుకొనే ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా మీ విద్యాభ్యాసం రోజుల్లో 2 గంటలు 3 గంటలు చదువుని ఉంటారు, అయినా గొప్ప గొప్ప స్థాయిలోకి వెళ్ళారు. కానీ వాళ్ళ పిల్లల్ని చంపేస్తున్నారు. నిరంతరం చదువుకునే కొత్త తరం పుట్టెనా? నిరంతరం చదువుకునే కొత్త తరం పుట్టెనా? చిన్నప్పుడు నువ్వేమవుతావురా అని అడిగితే మనమందరం ఏ శివాజీయో మహాత్మా గాంధీయో పటేలో అవుతామని చెప్పేవాళ్ళం. ఇవాళ పిల్లలు ఏమడిగితే ఏం చెప్తున్నారో మీరు ఆలోచించుకోండి. నిరంతరం చదువుకునే కొత్త తరం పుట్టెనా? పెద్ద ర్యాంకు సాధించుట ధ్యేయం అయిందా? అందమైన బాల్యానికి గాయం అయిందా? అందాల చందమామ మాయం అయిందా? ఇవాళ ఈ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటికీ కారణం నాకు బాగా తెలుసు. ఇవాళ దేశానికి కావలసిందే ఈ చరణం చెప్తుంది మీకు. అమ్మా నాన్నకేది తమ పిల్లలకై తీరుబడి, నోవే. పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ సీరియల్లో ఉంటుంది, ఓటీటీలో ఉంటుంది, నాన్నేమో సెల్ ఫోన్లో ఉంటాడు. వీడితో మాట్లాడేవాడు ఎవడు ఉండడు పిల్లాడితోటి. అమ్మా నాన్నకేది తమ పిల్లలకై తీరుబడి, మరి వీడితో ఎవరు మాట్లాడేది? కానీ మధ్యవాడు కొత్తవాడితో స్నేహం మొదలుపెట్టాడు. పిల్లలు, ఈ తరం పిల్లలు ఎవరో తెలుసా? అమ్మా నాన్నకేది తమ పిల్లలకై తీరుబడి, నిదురలోన కలవరింత స్నేహం అయిందా? నిదురలోన కలవరింత స్నేహం అయిందా? అందమైన బాల్యానికి గాయం అయిందా? అందాల చందమామ మాయం అయిందా? ఇంకా ఘోరం ఏంటంటే సెలవులలో అమ్మమ్మల ఇళ్ళన్నీ వెలవెలా. సెలవులు దొరికితే పారిపోయేవాళ్ళం బామ్మింటికో అమ్మమ్మింటికో. ఇవాళ కొంపల్లో అమ్మా నాన్నలు ఆఫీసుల్లో ఉంటారు, ఇళ్లల్లో తాతయ్యలు అమ్మమ్మలు బామ్మలు ఉండరు. ఒకవేళ ఉన్నా రోజుకి 100 సార్లు ఫ్రిడ్జ్ తలుపు తెరుస్తాం, కానీ అమ్మమ్మలు తాతయ్యలు ఉన్న గది రోజుకి ఒక్కసారి కూడా మనవలు తెరవరు. అది ఇవాళ ఈ ప్రపంచం. ఎక్కడి నుంచి వస్తాయి మంచి బుద్ధులు? ఏ ఇంట్లో అయితే అమ్మా నాన్నలే కాదు అమ్మమ్మలు తాతయ్యలు ఉండరు, ఆ ఇంట్లోంచి గొప్ప దేశాన్ని మట్టుకు మీరు ఆశించద్దు ఎప్పటికీ కూడా. If grandparents are not there in any home, don't expect any values from that house.
సెలవులలో అమ్మమ్మల ఇళ్ళన్నీ వెలవెలా, ఆరు బయట కథల రేయి శూన్యం అయిందా, అందమైన బాల్యానికి గాయం అయిందా, అందాల చందమామ మాయం అయిందా, చెరువులలో ఈతల ఆ తుళ్ళింతల కళయేది. సత్యనారాయణ గారు, చెరువులలో ఈతల ఆ తుళ్ళింతల కళయేది, సావాసగాళ్ళు దొరకలేని బాల్యం అయిందా, సావాసగాళ్ళు దొరకలేని బాల్యం అయిందా, అందమైన బాల్యానికి గాయం అయిందా, అందాల చందమామ మాయం అయిందా. మీలో చాలా మంది పోయిటరీ రాసేస్తారు బాల్యం మీద. చివరికి బాల్యం ఏమైపోతుందో తెలుసా? డాక్టర్ ఎంబిడి శ్యామల రాసిన గజల్ ఇది. బాల్యం అంటే కేవలం ఒక భావనయేనా, బాల్యం అంటే కేవలం ఒక భావనయేనా, మనసా, ఇప్పుడు నేను చెప్తుంటే మీకు అందరికీ అనిపిస్తుంది, మనసా ప్రతి మనసు విషాద గేయం అయిందా, అందమైన బాల్యానికి గాయం అయిందా, అందాల చందమామ మాయం అయిందా, అందమైన బాల్యానికి గాయం అయిందా, అందాల చందమామ మాయం అయిందా.